Next, chemical coordination and integration. Father of endocrine system is Thomas Edison. The term hormone is coined by Starling. First discovered hormone is secretin. First hormone synthesized by rDNA technology is insulin. Nervous system and endocrine system helps for the coordination of the body. Neuroendocrine system helps for the coordination of body, integration of the body, and regulation of the body functions, and communication of the organs or organ systems. Neuroendocrine system maintain the homeostasis of the body. Neuroendocrine system includes nervous system and endocrine system. These two systems involved in the maintain the homeostasis of the body. Next, nervous system and endocrine system differences. Nervous system location. It locates point to point system. మనం నర్వస్ సిస్టమ్కి వచ్చేసరికి ఏం చెప్పుకుంటాం అంటే పాయింట్ టు పాయింట్ కనెక్ట్ అవుతూ ఉంటుంటుంది, కానీ అన్ని సెల్స్లోకి ఇన్నర్వేట్ అవ్వలేదు నర్వస్ సిస్టమ్ అనేది. మరి ఆ సెల్స్ని కంట్రోల్ చేయాలంటే, ఆ సెల్స్ని రెగ్యులేట్ చేయాలంటే వాటి ఫంక్షన్స్ని హార్మోన్ సిస్టమ్ కావాలంటే ఎండోక్రైన్ సిస్టమ్ కావాలి. అంటే ఎండోక్రైన్ సిస్టమ్ ఏమవుతుందంటే త్రూ అవుట్ ద బాడీ మొత్తం ఎక్స్టెండ్ అవుతుంది, కానీ అన్ని చోట్ల ఉంటుంది ఎండోక్రైన్ సిస్టమ్. ప్రతి సెల్లోకి ఇన్నర్వేట్ అవ్వగలదు కాబట్టి హార్మోన్స్ అనేవి. ఎక్కడైతే నర్వస్ సిస్టమ్ వెళ్ళట్లేదో ఆ రీజన్లో ఎండోక్రైన్ సిస్టమ్ కూడా అంటే హార్మోన్స్ కూడా ఎంటర్ అవ్వగలవు ఆ రీజన్లోకి. అందుకే రెండు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఎలా కమ్యూనికేట్ అవుతుంది నర్వస్ సిస్టమ్? ఎలా అంటే కనుక కెమికల్ సినాప్సిస్ అండ్ ఎలక్ట్రికల్ సినాప్సిస్, ఈ రెండింటి ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది నర్వస్ సిస్టమ్ అనేది. అదే ఎండోక్రైన్ సిస్టమ్ అయితే కనుక హార్మోన్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది సెల్ టు సెల్. నర్వస్ సిస్టమ్ రిలీజ్ చేసే సెక్రీషన్స్ ఏమంటారంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. అదే ఎండోక్రైన్ సిస్టంలో రిలీజ్ అయ్యే వాటిని ఏమంటారంటే హార్మోన్స్ అంటారు. నర్వస్ సిస్టమ్ టార్గెట్ సెల్స్. ఎక్కడ టార్గెట్ సెల్స్ అంటే కనుక వీటి యొక్క టార్గెట్ సెల్స్ మజిల్ సెల్స్, గ్లాండ్స్ అండ్ నర్వస్ సెల్స్ అనేవి వీటి యొక్క టార్గెట్ ఆర్గాన్స్. అదే ఎండోక్రైన్ సిస్టమ్ అయితే కనుక ఆల్ సెల్స్, అన్ని సెల్స్లోకి ఇన్నర్వేట్ అవుతుంది. నెక్స్ట్, ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ ఉంటుంది? ఏ ప్లేస్ దగ్గర ఉంటుందంటే కనుక వాటి యొక్క న్యూరాన్స్ దగ్గరే దాని యొక్క యాక్షన్ అనేది ఉంటుంది, నియర్ టు న్యూరాన్స్. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఎండోక్రైన్ సిస్టంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే టార్గెట్ ఆర్గాన్స్కి రీచ్ అయ్యే వరకు కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? యాక్షన్ ఎలా ఉంటుందంటే కనుక ఇమీడియట్లీగా రియాక్ట్ అవుతుంది అనేది నర్వస్ సిస్టమ్ అనేది. ఇదేమవుతుంటే స్లోగా రియాక్ట్ అవుతుంది ఎండోక్రైన్ సిస్టమ్. డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఎంత టైం ఉంటుందంటే కనుక కొన్ని మిల్లీ సెకండ్స్ లేదా క్విక్గా త్వరగా అయిపోతుంది, లేదా కొన్ని మిల్లీ సెకండ్ వరకు ఉంటుంది. ఇదేంటంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుందండి దీని యొక్క యాక్షన్ అనేది. నెక్స్ట్, ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ డక్ట్లెస్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ హార్మోన్స్. These hormones are released into the blood stream or lymph. ఇవి లింఫ్ ద్వారా ఏమవుతుంది అంటే లింఫ్ కానీ బ్లడ్ ద్వారా ఎక్కడికైతే టార్గెట్ ఆర్గాన్స్ కానీ సెల్స్ కానీ టిష్యూ కానీ ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి ఎలా వెళ్ళిపోతుందంటే కనుక త్రూ బ్లడ్ స్ట్రీమ్ ఆర్ లింఫ్. ఎండోక్రైన్ గ్లాండ్ సెక్రీట్స్ హార్మోన్స్. దీస్ హార్మోన్స్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ ఆర్ లింఫ్. ఇవేం చేస్తున్నాయి అంటే బ్లడ్ లింఫ్ ద్వారా ఏమవుతుంటే టార్గెట్ ఆర్గాన్స్ కానీ సెల్స్ కానీ టిష్యూస్ కానీ రీచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, హార్మోన్స్. ఇంపార్టెంట్ పాయింట్, హార్మోన్స్ ఆర్ నాన్ న్యూట్రియంట్ సబ్స్టెన్స్. ఇంపార్టెంట్ పాయింట్, హార్మోన్స్ ఆర్ నాన్ న్యూట్రియంట్ సబ్స్టెన్స్. ఇవి ఎలా యాక్ట్ చేస్తున్నాయి అంటే ఇంటర్ సెల్యులార్ మెసెంజర్గా యాక్ట్ చేస్తున్నాయి అన్న. యాక్ట్ యాజ్ ఇంటర్ సెల్యులార్ మెసెంజర్స్. సెల్కి మధ్య కమ్యూనికేషన్ కోసం యూజ్ అవుతూ ఉంటుంది. ఇవి తక్కువ అమౌంట్లోనే రిలీజ్ అవుతాయి. ప్రొడ్యూస్ ఇన్ ట్రేస్ అమౌంట్. తక్కువ అమౌంట్లో రిలీజ్ అవుతాయి. ఎందుకు తక్కువ అమౌంట్లో రిలీజ్ అవుతాయి అంటే
వీటి యొక్క యాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, అందుకే స్మాల్ క్వాంటిటీలో రిలీజ్ అవుతాయి అని చెప్తాను. దీని యొక్క మాలిక్యులర్ సైజ్ అనేది స్మాల్ సైజ్ అని చెప్తున్నాను, మాలిక్యులర్ వెయిట్ అనేది లెస్ మాలిక్యులర్ వెయిట్ అని చెప్తున్నాను. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే వాటి యొక్క ఫంక్షన్ పర్పస్ మీద రిలీజ్ అవుతున్నాయో ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇవి బాడీలో స్టోర్ అవ్వకుండా డిగ్రేడ్ అయిపోతాయి, డీజనరేట్ అయిపోతాయి. ఆ డిగ్రేడ్ చేసే ఏంటంటే లివరో కిడ్నీ ఏం చేస్తాయి అంటే హార్మోన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత హార్మోన్స్ని డిగ్రేడ్ చేస్తాయి. ఎక్సెప్ట్ థైరాక్సిన్ మాత్రం డిగ్రేడ్ చేయడు, థైరాక్సిన్ స్టోర్ అవుతుంది బాడీలో. కానీ మిగిలిన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫంక్షన్ అయిపోయిన తర్వాత బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అలా చేసేది ఏంటంటే కనుక లివరో కిడ్నీ. ఇవేమవుతుందంటే బైల్ జ్యూస్ ద్వారా కొంత వెళ్ళిపోతుంటాయి, తర్వాత యూరిన్ ద్వారా కొంత వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్. ఎమైనో హార్మోన్స్ అనేవి సింగిల్ అమైనో యాసిడ్ నుంచి ఫామ్ అవుతున్నాయి. అమైనో హార్మోన్స్ ఆర్ derived from సింగిల్ అమైనో యాసిడ్ నుంచి ఫామ్ అయ్యే హార్మోన్స్ ఏమంటారంటే ఎమైన్ హార్మోన్స్ అంటారు. ఇవేంటి అంటే కెటకోలమైన్స్ అండ్ థైరాయిడ్ హార్మోన్స్. కెటకోలమైన్స్ ఆర్ ఎపినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్. ఈ రెండింటిని ఏమంటాం అంటే కెటకోలమైన్స్ అంటున్నాను. ఓకేనా. తర్వాత థైరాక్సిన్ అనేది మనకి ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే టైరోసిన్ అనే అమైనో యాసిడ్ నుంచి మనకి థైరాక్సిన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే థైరాయిడ్ హార్మోన్స్, కెటకోలమైన్స్ ఈ రెండు కూడా అమైనో హార్మోన్స్ అంటున్నాం, ఎందుకంటే ఇవి సింగిల్ అమైనో యాసిడ్ నుంచి ఫామ్ అవుతుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. థైరాక్సిన్ అనేది దేని నుంచి ఫామ్ అవుతుందంటే థైరాక్సిన్ అనేది టైరోసిన్ అనే అమైనో యాసిడ్ నుంచి ఫామ్ అవుతుంది. తర్వాత మెలటోనిన్ అనేది మనకు దేని నుంచి ఫామ్ అవుతుంది? మెలటోనిన్ అనేది హార్మోన్ ఇది దేని నుంచి ఫామ్ అవుతుందంటే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నుంచి మెలటోనిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇవన్నీ సింగిల్ అమైనో యాసిడ్ నుంచే ఫామ్ అవుతుంది, వీటిని అమైనో హార్మోన్స్ అంటారు. నెక్స్ట్ పెప్టైడ్ హార్మోన్స్ అనేవి ఎన్ని అమైనో యాసిడ్స్ నుంచి ఫామ్ అవుతుందంటే 3 to 49 అమైనో యాసిడ్స్ నుంచి ఫామ్ అవుతుందని చెప్తాం. పెప్టైడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? 3 to 49 అమైనో యాసిడ్స్ నుంచి ఫామ్ అయితే కనుక వాటిని పెప్టైడ్ హార్మోన్స్ అంటారు. అవేంటి అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్ అండ్ ఆక్సిటోసిన్. ఈ రెండు కూడా పెప్టైడ్ హార్మోన్స్ అంటాం. తర్వాత ప్రోటీన్ హార్మోన్స్ అనేవి ఏంటంటే ప్రోటీన్స్ అంటే మనకేంటంటే అమైనో యాసిడ్స్ నెంబర్ ఎక్కువ ఉండాలి. ప్రోటీన్ హార్మోన్స్ వచ్చేసరికి మనకేం చెప్తున్నాం అంటే 50 to 200 అమైనో యాసిడ్స్ కలవటం వల్ల ఫామ్ అయ్యేది ఏంటంటే ప్రోటీన్ హార్మోన్స్ అంట. ఇవేమవుతుంది? ఇవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కనుక ఇన్సులిన్, గ్లూకగాన్ ఈ రెండు కూడా ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతాయి. అంటే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అండ్ పారాథైరాయిడ్ హార్మోన్స్ అండ్ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్. అంటే యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్స్, పారాథైరాయిడ్ హార్మోన్స్ అండ్ ప్యాంక్రియాటిక్ హార్మోన్స్ ఇవన్నీ కూడా దేనిలోకి వస్తుంది అంటే కనుక ప్రోటీన్ హార్మోన్స్ కింద వస్తుంది కదా. నెక్స్ట్ గ్లైకోప్రోటీన్ వచ్చేసరికి మనకేం చెప్తామంటే ఇవేమవుతుందంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ రెండింటితో ఫామ్ అవుతుంది అని చెప్తారు గ్లైకోప్రోటీన్స్ అనేవి. ఎగ్జాంపుల్స్ ఏం చెప్తామంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్, ఏసిటిహెచ్ అంటే ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్. నెక్స్ట్ స్టెరాయిడ్ హార్మోన్స్ వేటి నుంచి ఫామ్ అవుతుంది అంటే కొలెస్ట్రాల్ నుంచి ఫామ్ అవుతుంది స్టెరాయిడ్ హార్మోన్స్ అని. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ కూడా స్టెరాయిడ్ హార్మోన్స్ అంటాం. స్టెరాయిడ్ హార్మోన్స్ ఏమేం చెప్తున్నానన్నా స్టెరాయిడ్ హార్మోన్స్ అనేవి కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి
వీటిని స్టెరాయిడ్ హార్మోన్స్ అంటున్నాం. నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్. వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్ వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్ అనేవి ఏమవుతుంది అంటే డిజాల్వ్ అవుతుంది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఇవేమంటే అంటే ఎమైన్ హార్మోన్స్ ఎక్సెప్ట్ థైరాక్సిన్ కదా, ఎక్సెప్ట్ థైరాయిడ్ హార్మోన్స్ మాత్రం వాటర్లో డిజాల్వ్ అవ్వు అని చెప్తారు కదా. తర్వాత పెప్టైడ్ హార్మోన్స్. నెక్స్ట్ పెప్టైడ్ హార్మోన్స్, ప్రోటీన్ హార్మోన్స్ అండ్ గ్లైకోప్రోటీన్ హార్మోన్స్. ఇవన్నీ కూడా మనకు దేనిలోకి వస్తాయి అంటే కనుక వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్లోకి వస్తున్నాయి. ఏమిటంటే కనుక ఎమైన్ హార్మోన్స్ మొత్తం ఎక్సెప్ట్ థైరాయిడ్ హార్మోన్, థైరాక్సిన్ మాత్రం. పెప్టైడ్ హార్మోన్స్, ప్రోటీన్ హార్మోన్స్ అండ్ గ్లైకోప్రోటీన్ హార్మోన్స్ ఇవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్ కింద వస్తున్నాయి. నెక్స్ట్ లిపిడ్ సాల్యుబుల్ హార్మోన్స్ ఇవేంటంటే ఫ్యాట్లో డిజాల్వ్ అయ్యే హార్మోన్స్. ఇవేంటంటే స్టెరాయిడ్ హార్మోన్స్ మొత్తం మనకేంటంటే లిపిడ్ సాల్యుబుల్ హార్మోన్స్ కింద చెప్పేస్తాం. నెక్స్ట్ ట్రోపిక్ హార్మోన్స్. ఈ ట్రోపిక్ హార్మోన్స్ అనేవి ట్రోపిక్ అని ఎందుకు అంటున్నామంటే ఇవేం చేస్తున్నాయి అంటే వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ ట్రోపిక్ హార్మోన్స్ అనేవి ఏం చేస్తున్నాయి అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. యాక్ట్స్ ఆన్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. వీటిని ఏమంటారంటే ట్రోపిక్ హార్మోన్స్ అంటున్నాను. అవి ఏంటంటే టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్. ఇవన్నీ కూడా వేరే ఎండోక్రైన్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అందుకే వీటిని ట్రోపిక్ హార్మోన్స్ అంటాం. నెక్స్ట్ గొనాడోట్రోఫిక్ హార్మోన్స్ ఇవేం చేస్తుంది అంటే గొనాడ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంటాయి. అంటే వీటి యొక్క ఫంక్షన్ దేని మీద ఉంటుందంటే గొనాడ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే వీటిని ఏమంటే గొనాడోట్రోఫిక్ హార్మోన్స్ అంటారు. అదేంటంటే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఇవన్నీ కూడా ఏంటంటే గొనాడోట్రోఫిక్ హార్మోన్స్ అంటారు. నెక్స్ట్ హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ and hormone producing cells or tissues. Endocrine system consists of endocrine glands and hormone producing cells or tissues. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఉందంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీలో ఉంటుందని చెప్తాం. అంటే డిఫరెంట్ రీజన్స్లో ఉంటుందని చెప్తాం బాడీలో. వీటిలో ఎండోక్రైన్ సిస్టంలో కొన్ని ఆర్గనైజ్డ్ బాడీస్ ఉంటాయి. ఏం చెప్తాం అవేంటి అంటే ఆర్గనైజ్డ్ టిష్యూస్ ఏముంటాయి ఏం చెప్తున్నంటే అంటే అవి ఆర్గాన్ లాగా ఫామ్ అయి ఉంటుంటాయి. ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్, ఎడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్, థైమస్ అండ్ గొనాడ్స్. ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ అని చెప్తాం. నాన్ ఎండోక్రైన్ ఆర్గాన్స్ ఇంకోటి ఏంటంటే నాన్ ఎండోక్రైన్ ఆర్గాన్స్ ఉంటున్నాయి అని చెప్తాం. అవేంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, లివర్, కిడ్నీ, హార్ట్ ఇవన్నీ కూడా హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి కొన్ని. వీటిని ఏమంటే నాన్ ఎండోక్రైన్ ఆర్గాన్స్ అంట. నెక్స్ట్ హైపోథాలమస్ ఈజ్ ద బేసల్ పార్ట్ ఆఫ్ ది డయన్సెఫ్లాన్లో బేసల్ పార్ట్ని ఏమంటుంటే హైపోథాలమస్ అంటున్నాం, రూఫ్నేమో ఎపిథాలమస్ అంటున్నాం. ఇట్ ఈస్ ప్రజెంట్ బిలో ద థాలమస్. హైపోథాలమస్ అనేది థలామస్ కింద వైపున ఉంటుంది. ద రూప్ ఆఫ్ ది డైన్సెఫ్లాన్ ఏమంటామంటే అదే ఫ్లోర్ ఆఫ్ ది డైన్సెఫ్లాన్ ఏమంటున్నాం అంటే హైపోథాలమస్ అంటున్నాం. రూఫ్ని ఏమంటున్నాం అంటే ఎపిథాలమస్ అంటున్నాం. హైపోథాలమస్ ఈజ్ కనెక్షన్ బిట్వీన్ అంటే అనటామికల్ అండ్ ఫిజియలాజికల్ కనెక్షన్. హైపోథాలమస్ అనేది అనటామికల్ అండ్ ఫిజియలాజికల్ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ ఆర్ ఎండోక్రైన్ సిస్టమ్. హైపోథాలమస్ అనేది కనెక్షన్ బిట్వీన్ అంటే ఫిజియలాజికల్ అండ్ అనటామికల్ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. అంటే బ్రెయిన్కి ఎండోక్రైన్ సిస్టమ్కి మధ్యలో అనటామికల్ అండ్ ఫంక్షనల్ కనెక్షన్ అని చెప్తాం హైపోథాలమస్ని. హైపోథాలమస్ కంటైన్ న్యూరోసెక్రిటరీ సెల్స్ ఆర్ న్యూక్లియై
మనం ఆల్రెడీ అంతకుముందు చదువుకున్నాం అన్న న్యూక్లియై అంటే అర్థం ఏంటో చదువుకున్నాం. న్యూక్లియై అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం, న్యూక్లియస్ అనేది గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ ప్రజెంట్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ న్యూక్లియై. ఈ న్యూక్లియై ఏం చేస్తుంది అంటే సెక్రెటరీ నేచర్ ఉంటుంది వీటికి, న్యూక్లియస్కి. అందుకే వీటిని ఏమంటే న్యూరో సెక్రెటరీ సెల్స్ అంటున్నాం. ఇవి న్యూరో సెక్రెటరీ సెల్స్ ఆర్ హైపోథలామిక్ న్యూరాన్స్ అంటున్నాం వీటిని. ఈ న్యూరో సెక్రెటరీ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నాయి. వాటిని హైపోథలామిక్ హార్మోన్స్ అంటాం. వాటిని ఏమంటున్నారంటే హైపోథలామిక్ హార్మోన్స్ అంటాం. ఈ రిలీజ్ అయిన హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్లోకి రావాలి. పిట్యూటరీ గ్లాండ్లో మనకేంటంటే లోబ్స్ ఉన్నాయి. ఇవేంటంటే యాంటీరియర్ లోబ్, దీన్ని ఏమంటామంటే ఎడినో హైపోపైసిస్ అంటున్నాం. దీన్ని పోస్టీరియర్ లోబ్, పిట్యూటరీ, ఇదంతా ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ అన్న. ఇది యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్, దీన్ని ఏమంటామంటే ఎడినో హైపోపైసిస్ అంటాం. ఇది పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్, దీన్ని న్యూరో హైపోపైసిస్ అంటున్నాం. ఇక్కడ అంటే మనకి హైపోథలామస్లో రిలీజ్ అయిన సెక్రీషన్స్ మనకి ఎక్కడికి రావాలా, పిట్యూటరీ గ్లాండ్లోకి రావాలా. అంటే హైపోథలామస్ని పిట్యూటరీ గ్లాండ్ని మధ్యలో కనెక్ట్ చేస్తూ మనకి ఏముంటుంది అంటే ఇన్ఫండిబ్యులం ఉంటుంది. ఇన్ఫండిబ్యులం ఏం చేస్తుందంటే హైపోథలామస్ని పిట్యూటరీ గ్లాండ్ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే న్యూరో సెక్రెటరీ సెల్స్ నుంచి రిలీజ్ అయిన సెక్రేషన్స్ ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో హైపోథలామిక్ హార్మోన్స్ అనేవి, ఇవి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి పోస్టీరియర్ పిట్యూటరీలోకి రావాలి. ఎలా వస్తుంది అంటే కనుక హైపోపైసియల్ ట్రాక్. ఇదేంటంటే హైపోపైసియల్ ట్రాక్ అంటుంది. దీన్ని ట్రాక్ అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం. గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్ ప్రజెంట్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ట్రాక్ అంటాం. ఇది ట్రాక్. ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే న్యూరో సెక్రెటరీ సెల్స్ నుంచి ఫామ్ అవుతుంది. ఇది గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్ ఆఫ్ ది న్యూరో సెక్రెటరీ సెల్స్ కాల్డ్ ట్రాక్. దీన్ని ఏమంటుంటే హైపోపైసియల్ ట్రాక్ అంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, న్యూరో సెక్రెటరీ సెల్స్ రిలీజ్ అయ్యే సెక్రేషన్స్ని హైపోపైసియల్ ట్రాక్ ఏం చేస్తుందంటే పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్లోకి తీసుకొచ్చేస్తుంది కదా. అంటే మనకేం చెప్తున్నాం అంటే ఇక్కడ హెర్రింగ్ బాడీస్ అనేది ఒకటి చెప్తున్నాం. ఇక్కడ హెర్రింగ్ బాడీస్ ఆర్ న్యూరో సెక్రెటరీ బాడీస్. హెర్రింగ్ బాడీస్ అంటే ఏం చెప్తామంటే ఈ ట్రాక్ యొక్క ఎండింగ్ ఏమంటామంటే అంటే సినాప్టిక్ నాబ్స్ ఏమంటామంటే హెర్రింగ్ బాడీస్ అంటాం. ఇవి హెర్రింగ్ బాడీస్. ఈ హెర్రింగ్ బాడీస్ ఏం చేస్తున్నాయి అంటే ఎక్కడ ఉంటున్నాయి అంటే పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్లోనే ఉంటున్నాయి. ఈ హెర్రింగ్ బాడీస్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్లో ఉంటున్నాయి. వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే హెర్రింగ్ బాడీస్ యొక్క ఫంక్షన్ ఇక్కడ నుంచి వచ్చిన హైపోథలామస్ నుంచి వచ్చిన హైపోథలామిక్ హార్మోన్స్ని స్టోర్ చేస్తుంది కొంత టైం కదా. స్టోర్ చేసి ఏంటంటే హెర్రింగ్ బాడీస్ ఆర్ న్యూరో సెక్రెటరీ బాడీస్ ఎక్కడ ఉంటున్నాయి అంటే కనుక పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్లో ఉంటున్నాయి కదా. నెక్స్ట్ ఇంకోటి మనకేంటంటే ఇక్కడ హైపోపైసియల్ ట్రాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హైపోపైసియల్ పోర్టల్ సిస్టమ్. ఇది హైపోపైసియల్ పోర్టల్ సిస్టమ్. పోర్టల్ సిస్టమ్ అంటే మనకు తెలిసిందే ఏంటంటే క్యాప్లరీతో స్టార్ట్ అవ్వాలా, క్యాప్లరీతో ఎండ్ అవ్వాలి. దాన్ని ఏమంటుంటే పోర్టల్ సిస్టమ్ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి హైపోపైసియల్ పోర్టల్ సిస్టమ్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక క్యాప్లరీ నెట్వర్క్ ఎక్కడ ఉంటుందంటే హైపోథలామస్లో ఉంటుంది. ఇంకో అంటే హైపోథలామస్లో క్యాప్లరీతో స్టార్ట్ అయ్యి యాంటీరియర్ పిట్యూటరీలో క్యాప్లరీతో ఎండ్ అయితే దాన్ని ఏమంటాం అంటే హైపోపైసియల్ పోర్టల్ సిస్టమ్ అంటున్నాం. హైపోపైసియల్ పోర్టల్ సిస్టమ్ క్యాప్లరీతో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే హైపోథలామస్లో స్టార్ట్ అవుతుంది క్యాప్లరీతో. అది ఎక్కడ ఎండ్ అవుతుందంటే యాంటీరియర్ పిట్యూటరీలో ఎండ్ అవుతుంది. దీన్ని ఏమంటున్నాం అంటే హైపోపైసియల్ పోర్టల్ సిస్టమ్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది యాంటీరియర్ హైపోథలామస్లో రిలీజ్ అయిన కొన్ని సెక్రీషన్స్ ఏమవుతుందంటే ఈ యాక్సాన్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఓకేనా. ఇక్కడ సినాప్సిస్ జరుగుతుంది బ్లడ్ వెజిల్ కానీ ఇక్కడ రిలీజ్ అయిన వాటిని ఏం చేస్తున్నాయి అంటే బ్లడ్ వెజిల్లోకి వెళ్ళిపోతాయి రిలీజ్ అయినాయి. ఈ బ్లడ్ వెజిల్ ఏం చేస్తుందంటే ఈ క్యాప్లరీస్ ఏం చేస్తున్నాయి అంటే పోస్టీరియర్ పిట్యూటరీ దాకా తీసుకొని వచ్చేస్తాయి వాటిని కదా. అది మనకేంటంటే యాంటీరియర్ పిట్యూటరీలోకి తీసుకొచ్చేస్తుంది. అంటే మనకి పోస్టీరియర్ పిట్యూటరీలోకి తీసుకొచ్చే వాటిని ఏమంటాం అంటే హైపోపైసియల్ ట్రాక్ అంటున్నాం. అలా కాకుండా హైపోథలామస్ నుంచి యాంటీరియర్ పిట్యూటరీలోకి తీసుకొచ్చేది ఏంటంటే కనుక
హైపోఫైసియల్ పోర్టల్ సిస్టమ్ అంటున్నాం. అంటే యాక్చువల్గా ఇవి ఏమవుతుంటే ఇక్కడ రిలీజ్ అయ్యేసి ఎగ్జామ్స్ నుంచి రిలీజ్ అయిన ఏమవుతుంటే యాక్టానిక్ టెర్మినల్స్ దగ్గర రిలీజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్లోకి వచ్చేస్తాయి కదా. బ్లడ్ సర్క్యులేషన్ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాయి. అంటే మనకి యాంటీరియర్ పిట్యూటరీలోకి వచ్చేసరికి ఏమవుతుంటే బ్లడ్ వెజిల్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి యాక్సానే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఇక్కడికి కదా. అంటే మనకి ఏమవుతుంది, ఏం చెప్తా ఉంటే ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, పోస్టీరియర్ పిట్యూటరీని కంట్రోల్ ఉంచేది ఏదంటే కనుక కంట్రోల్ చేసేది యాక్సాన్సే. యాక్సాన్స్ ఏం చేస్తుందంటే వీటిని కంట్రోల్ చేస్తాయి, పోస్టీరియర్ పిట్యూటరీని డైరెక్ట్గా కంట్రోల్ చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బ్లడ్ వెజిల్స్ ఉంటున్నాయి వీటిలో ఓకేనా. మనకు హైపోథలామస్ నుంచి మనకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. వీటిని ఏమంటారంటే రిలీజింగ్ హార్మోన్ అండ్ ఇన్హిబిటరీ హార్మోన్. రిలీజింగ్ హార్మోన్స్ ఏం చేస్తున్నాయి అంటే స్టిమ్యులేట్స్ ద సెక్రేషన్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. అంటే రిలీజ్ చేయటాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి రిలీజింగ్ హార్మోన్స్ అనేవి. అదే ఇన్హిబిటరీ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే పిట్యూటరీ గ్లాండ్ యొక్క సెక్రేషన్స్ ని ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంటాయి. అందుకే హైపోథాలామస్ నుంచి 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయని చెప్తున్నానన్న, రిలీజింగ్ హార్మోన్ అండ్ ఇన్హిబిటరీ హార్మోన్. నెక్స్ట్ గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్. అంటే రిలీజింగ్ హార్మోన్స్ లో మనం ఏం చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ కు సంబంధించింది అనుకున్నాను, వాటిని ఏం చెప్తామంటే గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్. ఒకవేళ గ్రోత్ ని ఇన్హిబిట్ చేసేది అనుకో గ్రోత్ హార్మోన్, ఇన్హిబిటరీ హార్మోన్. ఈ రెండు ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే హైపోథాలామస్ నుంచి రిలీజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ ఏమంటాం అంటే సొమాటోక్రైనిన్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ ఏమంటాం అంటే సొమాటోక్రైనిన్ అంటున్నాం. గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటరీ హార్మోన్, ఇన్హిబిట్ చేస్తుంది అంటే స్టాప్ చేస్తుంది. అంటే దీని ఏమంటే సొమాటోస్టాటిన్, స్టాప్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. అది ఇక్కడ ఏమవుతుందంటే గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తుందంటే పోస్టీరియర్ అంటే మనకు పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది అంటే కనుక పిట్యూటరీ గ్లాండ్ నుంచి గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ ఏమంటాం అంటే సొమాటోట్రోఫిన్ అంటున్నాం. ఇక్కడ చూసుకోవాలా, సొమాటోట్రోఫిన్, సొమాటోక్రైనిన్, సొమాటోస్టాటిన్. సొమాటోక్రైనిన్ అంటే కనుక గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ అదే హైపోథాలామస్ నుంచి రిలీజ్ అవుతుంది అనేది. అలా కాకుండా గ్రోత్ హార్మోన్కి ఎగ్నెస్ట్ గా పనిచేసేది ఏదంటే కనుక సొమాటోస్టాటిన్ అంటాం. ఇదేం చేస్తుందంటే ఇన్హిబిట్ చేస్తుంది. గ్రోత్ హార్మోన్ ఏంటంటే కనుక సొమాటోట్రోఫిన్ ని గ్రోత్ హార్మోన్ అంటున్నాం ఓకేనా. గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ అంటే రిలీజ్ వల్ల అంటే సొమాటోక్రైనిన్ వల్ల మనకి ఏం రిలీజ్ అవుతుందంటే సొమాటోట్రోఫిన్ అనేది రిలీజ్ అవుతుంది ఓకేనా. ఇన్హిబిట్ చేసేది ఏదంటే కనుక సొమాటోస్టాటిన్ ఇన్హిబిట్ చేస్తుంది. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్. గొనాడోట్రోఫిన్, జిఎన్ అంటే గొనాడోట్రోఫిన్ అన్న, జిహెచ్ అంటే కనుక గ్రోత్ హార్మోన్ అని చెప్తాం. జిఎన్ అంటే గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్. ఇది మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే హైపోథాలామస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే గొనాడ్స్ మీద యాక్ట్ చేసేసి వాటి నుంచి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ రిలీజ్ అయ్యే విధంగా చేస్తుంటుంటాయి ఓకేనమ్మా. అది వీటి గురించి.